మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం పెంచాలని సిహెచ్యు కొండన్న ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కోరారు. నారాయణపేట శాసనసభ్యులు ఎస్ఆర్ రెడ్డికి ఏఐటీసీ వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచాలని ఏఐటీసీ నారాయణపేట జిల్లా కార్యదర్శి సిహెచ్ కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులకు గౌరవ వేతనం పెంచాలని, సిలిండర్స్, గుడ్లు ప్రభుత్వమే నేరుగా కార్మికులకు అందించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఎమ్మెల్యే పిఏకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండన్న మాట్లాడుతూ 2008 సంవత్సరం నుండి మధ్యాహ్న భోజన కార్మికులు నయా పైసా గౌరవ వేతనానికి నోచుకోక శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆందోళన, నిరసన, కార్మికుల ఆకలి ఘోషను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీ సాక్షిగా కార్మికులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటిస్తే కార్మికుల సంతోషానికి అవధులు లేవని, కానీ ప్రకటించి ఏడాది గడిచినప్పటికీ కార్మికులకు ₹1 కూడా పెరగకపోవడం బాధాకరమని తెలిపారు. కరోనా విపత్కర సమయం నుండి ధరలు అడ్డోదుపు లేకుండా పెరిగాయని, ప్రభుత్వం చెల్లించే డబ్బులు సరిపోకపోగా కార్మికులు ఏజెన్సీలు నడపలేక అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు రుచికరమైన వంటలు వండి కడుపులు నింపే కార్మికులపై వివక్షను ఎందుకని నిలదీశారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించి తక్షణమే గౌరవ వేతనం పెంపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, ఏఐటీసీ ఉమ్మడి జిల్లా నాయకులు పి సురేష్, కార్మికులు రాజశేఖర్, అనిత, లత, వెంకటమ్మ, లక్ష్మి, తిరుపతమ్మ, సువర్ణ, అనురాధ, సుశీలమ్మ, పాపమ్మ, కృష్ణయ్య, అప్పంపల్లి లక్ష్మి, నిజాంబి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు, ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల గౌరవనీయ శాసన సభ్యులకు అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళ ఆకలి కేకలు, వాళ్ళ కడుపు బాధలు అవన్నిటిని కూడా వివరించి మెమోరాండం ఇవ్వడానికి సంబంధించిన పిలుపు ఉన్నది, ఏఐటీసీ పిలుపు. ఆ పిలుపులో భాగంగా మన నారాయణపేట నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు ఎస్ఆర్ రెడ్డి గారికి మనం ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాము. వారు వాస్తవానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నియోజకవర్గంలో పర్యటనలో ఉండడంతో వారి యొక్క మన పర్సనల్ అసిస్టెంట్ గారు గౌరవనీయ సార్ గారు ఈ మెమోరాండం తీసుకోవడానికి మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సమస్య ఏంటంటే సార్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ తరఫున, ఏఐటీసీ రాష్ట్ర జిల్లా సమితిల తరఫున మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, ఈ వర్కర్స్ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ లక్షల మంది కూడా దాదాపు 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్న మన సురేష్ గారు చెప్పినట్టు గౌరవ వేతనము చాలా తక్కువగా వస్తూ ఉన్నారు. ₹1000. ఆ ₹1000 పేరు మీద ఏం చేసుకొని తింటారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు, కనీసం ఆలోచన కూడా చేయాల్సినటువంటి పద్ధతి ఉన్నది. ఈ స్కీము రాష్ట్రాన్ని కాదు, ఈ స్కీము కేంద్ర ప్రభుత్వానికి. పౌష్టిక ఆహారము, తర్వాత పిల్లలందరినీ కూడా బడికి పరిచయం చేయాలి. ఆ బడికి పరిచయం అయిన వాళ్లకు ఆకలి ఉన్నది భారతదేశంలో. ఈ భారతదేశంలో 3 పూటల తిండి తినలేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు పనిచేస్తే ₹10 వచ్చే పరిస్థితి, ఆ ₹10 రాకుండా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచాలి. అమలు చేయాలి, అసెంబ్లీ చేయాలి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన హామీలను అమలు చేయాలి. ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టారు. ఈ పథకాన్ని కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో నడుపుతూ ఉన్నాయి. కాబట్టి రేపు రాష్ట్రంలో రేపు 3వ తారీఖున జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు ఎస్ఆర్ రాజేందర్ రెడ్డి గారు వారు చాలా చొరవతోన ఈ ప్రాంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్మికుల్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్మికుల సమస్యలు పట్టించుకుంటే రేపు రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధితో పాటు రాష్ట్రంలో కూడా మన బంగారు తెలంగాణకు కార్మికులే పునాది. కాబట్టి అన్ని రకాల కార్మికులతో పాటు మన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కూడా పునాదిగా ఉండాలని చెప్పేసి కోరుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము.